హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జగాలవ్ అఫీషియల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే మీకు ఒక కొత్త ప్లేస్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మంచి యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మేము ఎప్పటి నుంచో తమిళనాడులోని కోయంబత్తూరులో ఉండే ఈసా టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. ఈరోజైతే కుదిరింది. ఈసా టెంపుల్ అంటే వేరే ఏదో అనుకోకండి, ఇదైతే శివుని టెంపుల్ అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ప్లేసెస్ చూసారా ఎలా ఉందనేది, గ్రీన్ కలర్లో సూపర్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికైతే ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఏది ఉండదన్నమాట. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అక్కడికి ఏంటి అనేది అయితే ఈ వీడియో ఫుల్లో అయితే లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మేము తిరుపూర్ నుండి కోయంబత్తూరు వెళ్తున్నాం. ఒకవేళ మీరు తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి రావాలనుకునే వారికైతే డైరెక్ట్ ట్రైన్స్ అనేది హైదరాబాద్ నుంచి, విజయవాడ నుండి, అలాగే ఇంకా అనంతపూర్ నుంచి అయితే ట్రైన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్ ట్రైన్స్ కోయంబత్తూరుకి అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి రైల్వే స్టేషన్, డైరెక్ట్ రైల్వే స్టేషన్లో దింపుతారు. అలాగే రైల్వే స్టేషన్ నుంచి సెంట్రల్ బస్ స్టాండ్స్ అండ్ గాంధీపురం బస్ స్టాండ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు గాంధీపురం బస్ స్టాండ్లో అయితే మీరు టికెట్ అనేది తీసుకోవాలి. అక్కడికి గాంధీపురం బస్ స్టాండ్లో ఉంటే కానీ చాలా అంటే చాలా బస్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఈసా ఫౌండేషన్ వెళ్ళడానికి. ఈసా ఫౌండేషన్లో నైట్ స్టే చేయడానికి ముందుగా బుకింగ్ అయితే చేసుకోవాలి. ఈసా ఫౌండేషన్ వెళ్ళేందుకు కోయంబత్తూర్, గాంధీపురం బస్సెస్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయని ఇప్పుడు చెప్పాను కదా. ఇది రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈసా ఫౌండేషన్ వెళ్ళేందుకు ఉదయం బస్సెస్ అనేది మనకి ఉదయం 5:30 నుంచి ఈసాకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. బస్సు రెడ్ కలర్లో ఉంటుంది. బస్సు టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. కోయంబత్తూర్ నుండి ఈసాకి ఆటోలో వెళ్ళే వాళ్ళకైతే 700 అండ్ 800 దాకా ఛార్జ్ చేస్తారు. క్యాబ్ వాళ్ళైతే 1000-1500 నుంచి అడుగుతారనమాట. కోయంబత్తూర్ సిటీ దాటి కొంత దూరం వెళ్ళాక చుట్టూ కొబ్బరి తోటలతో చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొబ్బరి తోటలు అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది ఇది ధ్యానలింగం వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడ మనకి ఫోన్స్ అదంతా ఏం అవైలబుల్గా ఉండవు. ఇక్కడ ఇంతకుముందు ఇలా చూపించాను కదా, ఇప్పుడు రైట్ సైడ్లో అయితే మనకి కౌంటర్ అనేది ఉంటుంది. ఇలా ఫోన్స్ అవన్నీ మనం అక్కడే ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. తీసుకువెళ్ళొచ్చో లేదో తెలియదు కానీ మినిమం అయితే నాకు తెలిసినంత వరకు ఫోన్స్ అయితే అవైలబుల్గా లేవు. ఇక్కడ మేము చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ అయితే కాళికామాత, అలాగే ధ్యానలింగం ధ్యానం చేస్తారు కదా, అదైతే ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇందులో లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ప్రజెంట్ అలాగే ఇంకా స్నానం చేస్తారు కదా, శివలింగానికి స్నానం చేస్తారు కదా, అదైతే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా వీల్ చైర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు హ్యాండిక్యాప్స్ కానీ వాళ్ళకి వీల్ చైర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మంచి ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా దేవత, ఈ అమ్మవారు కూడా ఉంటారన్నమాట లోపల. చాలా మంచి ప్లేసెస్ అండి. అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. ఇంత సైలెన్స్ మనం ఎక్కడ చూసిండము, అలాంటి ప్రశాంతత ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఫోటోలో. ఈ ధ్యానలింగం ఒకటి, ఈ అమ్మవారు కాళికామాత సంథింగ్ ఏదో నాకు సరిగా పేరు తెలియదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ అమ్మవారు అన్నమాట. ఇక్కడ మగవారికి ఆడవాళ్ళకి స్నానం చేయడానికి సపరేట్గా అయితే ఉంటుంది. లింగానికి మనం స్నానం చేసి దేవునికి పూజ చేయొచ్చు అన్నమాట. అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మనము
విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలైతే దర్శనం అయిపోయింది, చూసేసాము. ఇంకా అక్కడంతా చూసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎడ్ల బండి, ఎంత బాగుందో కదా. ఇలా చూస్తుంటే ఎడ్ల బండిలో కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. మనిషికి 20 లేదో 10 రూపీస్ అనేది ఉంటుంది. మేమైతే వెళ్ళలేదు, నడుచుకుంటానే మంచి వ్యూ కనిపిస్తుంది కదా. ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకి షాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మనకి ఎలాంటి ఫీజు కూడా, ఎంట్రన్స్ ఫీజు కానీ అలాంటి ఎలాంటి ఫీజు మనకి ఛార్జ్ చేయరన్నమాట. మనం ఫ్రీగా చూసుకోరావచ్చు. ఏంటంటే మన ఫుడ్కి మాత్రం మనం అమౌంట్ అనేది పెట్టుకోవాలి అంతే. మనం ఏమైనా తినాలి, సపోజ్ మనం ఏమైనా తినాలనుకుంటే మాత్రం అమౌంట్ ఇచ్చి తీసుకోవాలి అంతే తప్ప మళ్ళీ వేరే ఆప్షన్ ఏమి ఉండదు. అమౌంట్ కూడా ఏమంత పెద్దగా ఉండదన్నమాట. ఇలా హ్యాండిక్యాప్స్ కానీ, ఇలా నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలా ఎడ్ల బండ్స్ అంటే వీల్ చైర్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మంచి వ్యూ అనే చెప్పొచ్చు. సేవ్ సాయిల్ అలా అని రాసి పెట్టింటారన్నమాట. ఈ మొక్కలతో చాలా పచ్చగా ఉంది కదా, చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నిందన్నమాట అక్కడికి వెళ్ళడానికి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసింది ప్లేస్ అయితే. గ్రీన్ కలర్లో చాలా బాగుంది. మీరు కూడా ఫ్యామిలీతో ఇలా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి ఈ విగ్రహాన్ని. మంచి దేవుడు శివలింగం అంటే ఇంకా మనకి చెప్పేంత అవసరం కూడా ఉండదు, చాలా బాగుంటుంది. ఇక్కడికి ఎక్కడి నుంచో వస్తారన్నమాట ఈ విగ్రహాన్ని చూడడానికి. ఇదిగో మీకు కనిపిస్తుందా శివుడు. మనం ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 కళ్ళు చాలా అన్నమాట. ఇక్కడికి చాలా దూరం నుంచి అయితే వస్తారన్నమాట. తమిళియన్సే కాకుండా చాలామంది, నేను విన్నంత వరకు తెలుగు రాష్ట్రాల నుండి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే కనుక్కొని కూడా నేను చెప్తాను అన్నమాట. ఓకేనా. చూడండి దేవుడు. మనకి ఇక్కడ శివుడు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాడో కదా. ఇక్కడ చూసారా చాలామంది జనాలు ఉన్నారు, డైలీ వస్తూ ఉంటారండి. చాలా టూరిస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. మనకి చాలా అంటే వ్యూ, ఆ కొండలు కానీ, ఆ కొండల మధ్యలో చెట్లు ఎంత బాగుందో కదా. ఇక్కడైతే నైట్ డైలీ 6:30 అరౌండ్ లేదు 7 o'clock అయితే 3D షో అనేది మీకు షో చేస్తారండి. నేనైతే మీకు లాస్ట్లో పిక్ అండ్ వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ 3D షో వరకు చూసి వెళ్ళండి. ఒకవేళ విజిట్ చేశాక సూపర్గా ఉంటుంది. మీరు లైఫ్లో కూడా ఎంత బాగా చూసిండారన్నమాట. ఇంత మంచి విగ్రహాన్ని ఇలా డెకరేట్ చేస్తారు. 3D షో అనేది సూపర్గా ఉంటుంది. మీకు వీడియో లాస్ట్లో నేను యాడ్ చేస్తాను, చూడండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి
9:30 వరకు లాస్ట్ బస్సెస్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి. చూసుకోండి సరిగా ఉంటుంది ఏర్ కూడా సైన్ పెట్టి బయట ఫోన్లేమే ఇది బటన్ ఇలా ఆ ముక్కలు సీమ్ ఎట్లా తెలుస్తుంది కదా ఇప్పుడు ఇంకా క్లియారిటీగా వస్తుంది చూసుకోండి ఎప్పుడు వేసేదండి క్లైమేట్ మనం చాలా అదే ఆలోచిస్తున్నా వీళ్ళు అర్థం చేసుకునేది ఏం కనబడ్డ అంటే ముక్కల కార్యం మాత్రం తెలుస్తుంది allows him to transcend his physical form, witnessing an individual human.